ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఆ ప్రభుత్వం అసల? ఏంటి? ఏం కోరుకుంటున్నారు ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మీరు? ఈ రోజున ఆంధ్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీ ఇచ్చారు. ఈ సైలెంట్ విప్లవంగా ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, ఇటు బీజేపీ, ఈ కూటమికి ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు ఇచ్చారు. ఈ మద్దతు ఇచ్చిన దానికి ప్రజలు కోరుకునేది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కావాలి, అమరావతి రాజధాని కావాలి. ఈ మూడు రాజధానులు లేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఇటుక కూడా పెట్టలే, మూడు రాజధానులని ఒక్క ఇటుక కూడా పెట్టింది పాపాన పోలేదు. ఇట్లా మసిబుసి మారాయుడుగా చేసి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. మాకు ఆంధ్ర ప్రజలకు కావాల్సింది ఏంటంటే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిగా కావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. నిరుద్యోగం లేకుండా ఉద్యోగాలు, అభివృద్ధి, ఏది రెవెన్యూ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయనే ఏదైనా కూడా ప్రజలకి, నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి, ప్రజలకి మేలు చేయగల వ్యక్తి ఎవరై అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సమస్యని పరిష్కరిస్తారని చెప్పని మాకు పూర్తి నమ్మకం. బాబు గారు మేలు చేస్తాడని పూర్తి నమ్మకం ఉంది. ఎస్సీలకు సంబంధించి, దళితులకు సంబంధించి 27 పథకాలని రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అవి పునరుద్ధరించి అన్నా క్యాంటీన్ కానీ ప్రతి ఒక్కటి ఈ రోజున మెగా డిఎస్సి బాబు గారు చెప్పిందే చేస్తాడు. మాయమాటలు చెప్పడు బాబు గారు. నాకు ఆయన చెప్పింది బాగా నచ్చుతుంది. ఆయన అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే చెప్పింది చేస్తాడు. మాయమాటలు చెప్పడు. నేడు ముద్దులు నాడు గుద్దులు అనే నాడు గుద్దులు నేడు ముద్దులు ఈ కార్యక్రమం బాబు దగ్గర ఉండదు. చేయగలిగామంటే చేస్తామంటాడు, లేదని చెప్పగల సమర్థవంతమైన నాయకుడు ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారి ఆధ్వర్యంలో, ఎన్డీఏ కూటమి మోడీ గారి ఆధ్వర్యంలో మా రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరిగిందని కోరుకుంటున్నా.